హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్. ఈరోజు లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత మనం బ్లౌజ్లో సారీలో ఉన్న బ్లౌజ్ని ఇలా 2 ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత లైనింగ్ మనం కట్ చేసుకున్న పీసెస్ని అన్నీ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే మనకి తొందరగా అయిపోతుంది కటింగ్. ముడతలు రాకుండా కూడా అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇలా మనం లైనింగ్ పీసెస్ అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. 5 నిమిషాల్లో తొందరగా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఇలా చేస్తే. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం సింగిల్ కట్ చేసుకుంటే లేట్ అవుతుంది. మళ్ళీ క్లాత్ అటు ఇటు క్లాత్ ఇటు పోతుంది, ఇటు అటు సన్నగా ఉంటుంది కదా క్లాత్, ముడతలుగా ఊకే సర్దుకోవాల్సి వస్తుంది. ఇలా వేసుకొని అన్నీ ఒకే పారి మనం కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇది. ఇక్కడ అన్నీ అయిపోయాయి. మనకి ముందు రివర్స్కి ఫ్రంట్కి మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతాం కదా అప్పుడప్పుడు, ఇలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా గమ్ము, బ్యాంగిల్ స్టోర్లో మిషన్ మెటీరియల్స్ దొరికే షాప్లో కూడా ఇలాంటి ఫెవిక్లో అని దొరుకుతుంది గమ్ము. ఆ గమ్ము తెచ్చుకొని మనం బ్లౌజ్ కట్ చేసిన వెంటనే మనం అన్నీ స్ట్రైట్గా వేసుకొని అన్ని పీసెస్కి రౌండ్గా గమ్ అతికించి ఐరన్ చేసుకోవాలి. ఇలాంటి సన్నగా ఉన్న క్లాత్లకి ఇక్కడ నేను గమ్ వేసి అతికించి ఐరన్ చేసిన. అక్కడక్కడ చుక్కలుగా డాట్గా గమ్ వేసి మనం కరెక్ట్గా తీసుకొని ఐరన్ చేయాలి. రివర్స్ లేకుండా స్ట్రైట్గా అన్నీ వేసుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా, ఇక్కడ చూస్తున్నారు కదా నేను గమ్ అతికించుకొని ఐరన్ చేసిన. ఇక్కడ ముడతలు లేకుండా బుంగలు లేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ నేను డాట్స్ వేసేటప్పుడు పైన సారీలో బ్లౌజ్ బయటకు వస్తుంది, లైనింగ్కే మనకి డాట్కు కుట్ట అనేది పడుతుంది కదా, అలా పడకుండా ఇక్కడ చూపిస్తాను నేను. ఫస్ట్ ఇలా మనం మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ మధ్యలో నుండి మనం ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు వేసుకొని మనం డాట్ వేసుకోవడం వలన మనకి సారీలో బ్లౌజ్ పీస్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. టిప్ ఒకసారి ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఐరన్ చేయడం వలన బ్లౌజ్కి అసలు అతుక్కోబోతుంది, అది మళ్ళీ ఇట్లా పైకి అనేది రాదు, ముడతలుగా బుంగలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో మనం లైన్ వేసుకోవాలి. సేమ్ 3 డాట్స్ కూడా మనం అలానే కుట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను డాట్ వేసి చూపిస్తా చూడండి. అసలు పైన బ్లౌజ్లో పీస్ అనేది బయటకు రాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను డాట్స్ వేసేసాను. మనకు అన్నీ సమానం ఎలా వచ్చాయో చూడండి. పైన క్లాత్ బ్లౌజ్ పీస్ కూడా అన్నీ సేమ్ ఒకే రకంగా వచ్చినాయి. ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు డైలీ వేర్ సారీస్కి క్లాత్ ఇలానే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది కదా. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి ఇలా డాట్స్ వేసి కుట్టండి, ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మాకు అన్ని డాట్స్ చూపిస్తున్నా చూడండి. పైన క్లాత్ కూడా ఇట్లా విడిపోకుండా నీట్గా వచ్చినాయి డాట్స్ కూడా. మనం అన్నీ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఐరన్ చేసుకోవాలి. గమ్ అక్కడక్కడ డాట్ లాగా పెట్టుకుంటూ ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా మనకు నీట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ కూడా బాగా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు. ఇక్కడ చూపిస్తున్నా కదా మీకు ఎంత బాగా వచ్చిందో, ముడతలు లేకుండా
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.